హాయ్. కోహినూర్ బహుశా ప్రపంచంలో ఇంతలా ప్రసిద్ధి చెందిన వజ్రం మరొకటి ఉండదు. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, బ్రిటిష్ వలసవాద దోపిడీకి సజీవ సాక్ష్యం. ఎన్నో దశాబ్దాలుగా మన దేశం ఈ కోహినూర్ను వెనక్కి ఇచ్చేయాలని బ్రిటన్ను డిమాండ్ చేస్తూనే ఉంది. కానీ బ్రిటన్ మాత్రం ఏదో ఒక సాకు చెబుతూ ససేమిరా అంటోంది. తాజాగా ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి ఈ డిమాండ్ వినిపించింది భారత్ కాదు, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని కోహినూర్ను భారత్కు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత మూలాలున్న మామ్దాని విజ్ఞప్తిని బ్రిటన్ రాజు చార్లెస్ వింటారా? ఆయన చొరవతో మళ్ళీ కోహినూర్ మన దేశం చేరుకుంటుందా? అమెరికాలో పర్యటిస్తున్న బ్రిటన్ రాజు చార్లెస్ ముందుకు ఊహించని ప్రతిపాదన వచ్చింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని రాజు పర్యటనలో కోహినూర్ వజ్రం ప్రస్తావన తీసుకువచ్చారు. సెప్టెంబర్ 11 దాడుల బాధితుల స్మారకార్థం జరిగిన కార్యక్రమానికి కింగ్ చార్లెస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో భారత సంతతికి చెందిన మామ్దాని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారిక ఎజెండాలో ఈ అంశం లేకపోయినా రాజు చార్లెస్తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయాలని తాను కోరతానని కుండబద్దలు కొట్టారు. కోహినూర్ వజ్రం అంటే కేవలం ఒక అరుదైన రాయి మాత్రమే కాదు, అనేక సామ్రాజ్యాల పరాక్రమాలకు అది సాక్షి. మన దేశ గర్భంలో పుట్టిన అపురూప సంపద. 105.6 క్యారెట్ల బరువున్న ఈ ప్రసిద్ధ వజ్రం సుదీర్ఘ చరిత్రలో అనేక రాజవంశాల చేతులు మారుతూ వచ్చింది. భారతదేశంలోని గనులలో లభించిన ఈ వజ్రం కాకతీయుల వద్ద, ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల నుంచి మొఘల్ చక్రవర్తుల చేతుల్లోకి వెళ్ళింది. నాదిర్షా దండయాత్రతో ఈ వజ్రం పర్షియాకు, ఆ తర్వాత ఆఫ్ఘన్ పాలకుల వద్దకు చేరింది. ఎన్నో చేతులు మారిన కోహినూర్ వజ్రం చివరికి పంజాబ్ను పాలించిన సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ ద్వారా మళ్లీ మన దేశానికి తిరిగి వచ్చింది. చరిత్రలో ఎంతో మంది రాజుల కిరీటాలను అలంకరించిన ఈ వజ్రం చివరికి బ్రిటిషర్ల వంచనకు, వలసవాద దాహానికి బలైంది. పంజాబ్ ఆక్రమణ సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆడిన నాటకంలో కోహినూర్ మన దేశం దాటింది. 1849లో జరిగిన రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం తర్వాత బ్రిటిషర్లు అత్యంత వ్యూహాత్మకంగా లాహోర్ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ఆ సమయంలో సిక్కు సామ్రాజ్యానికి వారసుడిగా ఉన్న కేవలం 10 ఏళ్ల వయసున్న బాలుడు మహారాజా దులీప్ సింగ్తో బలవంతంగా ఈ ఒప్పందంపై సంతకం చేయించారు. ఈ వంచనతో కూడిన ఒప్పందం ద్వారానే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోహినూర్ వజ్రాన్ని అధికారికంగా తన్నుకుపోయింది. అలా మన దేశం నుంచి తరలిపోయిన వజ్రం నేరుగా అప్పటి బ్రిటిష్ రాణి విక్టోరియా చేతుల్లోకి వెళ్ళింది. వలసవాద దోపిడీకి ప్రతీకగా మారిన ఈ కోహినూర్ వజ్రం ప్రస్తుతం లండన్లోని టవర్ ఆఫ్ లండన్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రదర్శనలో ఉంది. క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో దీన్ని అమర్చారు. ఇది బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో ప్రధాన ఆకర్షణగా మారింది. అప్పటి నుంచి ఈ వజ్రాన్ని వెనక్కు రప్పించాలని మన దేశం డిమాండ్ చేస్తూనే ఉంది. సిక్కు రాజు నుంచి బలవంతంగా లాక్కున్న ఈ వజ్రం మన దేశ చరిత్రతో, కళలతో దశాబ్దాలుగా పెనవేసుకుపోయిన సంపద అని భారత్ వాదిస్తోంది. అయితే 19వ శతాబ్దంలో జరిగిన ఒప్పందం ప్రకారమే వజ్రం తమ సొంతమైందని, దాన్ని చట్టబద్ధంగానే తీసుకున్నామని యూకే పదే పదే బుకాయిస్తోంది. ఇప్పుడు అమెరికాకు చెందిన మేయర్ కూడా కోహినూర్పై స్వరం పెంచడంతో అంతర్జాతీయంగా ఈ అంశం మరోసారి ఆసక్తికరంగా మారింది. మామ్దాని చొరవతో వజ్రం వెంటనే వెనక్కి ఇస్తారని చెప్పలేం, కానీ వలసవాద పాపాలను అంగీకరించి వజ్రాన్ని తిరిగివ్వాలనే నైతిక ఒత్తిడి మాత్రం బ్రిటిష్ రాజకుటుంబంపై అంతకంతకు పెరుగుతోంది అనడంలో సందేహం లేదు.